అయితే ప్రస్తుతం దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ప్రజాస్వామ్యం ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ప్రజల్లో చైతన్యం రావాలని చెప్పడం జరిగింది. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ప్రజల్లో చైతన్యం మార్పు రెండు వచ్చినప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. నాయకుల శాతం ఈ దేశంలో మొత్తం కూడా 1% కూడా కాదు, 1%లో 10వ భాగం నాయకుల శాతం. ప్రజల శాతం 130 కోట్ల ప్రజలు. అందులో నాయకులు అందరూ కలిపి పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, లేకపోతే అసెంబ్లీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు అంతా కలిపి భారతదేశం మొత్తంలో కలిపి ఒక 50,000 మంది కన్నా 1,00,000 మంది కన్నా ఎక్కువ ఉంటారు. సో ఈ 1,00,000 మంది ప్రజల్లో మార్పు తేవాలని చెప్పే ప్రయత్నం అనేది దాదాపు అసాధ్యమవుతుంది. అంటే 1,00,000 మంది 130 కోట్ల మందిని మార్చాలంటే దాదాపు అసాధ్యం. కానీ 130 కోట్ల మందిలో ఒక ఐడియా వచ్చి మార్పు కోరాలి, మార్పు రావాలి అని ఐడియా వస్తుందో దాంతో వ్యవస్థ మొత్తం బాగుపడుతుంది. ప్రస్తుతం ఏం జరుగుతుందంటే నాయకులు ప్రజల్ని మార్చే పనిని అసలు మర్చిపోయారు. ప్రజలేమో వ్యక్తిగత లాభాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం మాకేం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నారు. వ్యవస్థకి ఏం చేస్తున్నావు, ఆ నాయకులు మంచోడని చెప్పేసి ఆలోచన పక్కకు పెట్టి వ్యక్తిగతంగా ఏం చేస్తున్నా ఆ నాయకుడు మంచోడనే స్థాయికి ప్రజలు ఎదిగిపోయారు. అప్పుడు నాయకులు ఏం చేస్తున్నారంటే ప్రజల్ని మార్చే ప్రక్రియను పక్కకు పెట్టి ప్రజల్లాగా తాము మారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకు అనుగుణంగా వీళ్ళు మారే ప్రయత్నం చేస్తారు. ఇది చాలా అనారోగ్యకరమైన వాతావరణం. దీంతో వ్యవస్థ మొత్తం కుప్పకొలిపోయే ప్రమాదం ఉంటుంది, అవినీతి పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా రూపు మారాలంటే ప్రజల్లో చైతన్యం రావాల్సిందే, ప్రజలు మారాల్సిందే. ప్రజల్లో చైతన్యం ఎప్పుడు వస్తుంది? విద్య అంటే 100% అక్షరాస్యత ఉంటే కొద్ది కాలంలో ఒక 20-30 సంవత్సరాల్లో ప్రజల్లో చైతన్యం వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఆటోమేటిక్గా ప్రజల యొక్క ఆలోచన ధోరణిని బట్టి నాయకులు కూడా మారే అవకాశం ఉంటుంది. ఎంతసేపు మనం నాయకుల్ని నిందిస్తాం, పాలకుల్ని, అది ఏ పార్టీ వల్ల సరే, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, లేకపోతే టీడీపీ కానీ, వైఎస్ఆర్సీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఈయన ఇట్లా, ఆయన ఇట్లా, ఆయన ఇట్లా, ఆయన ఇట్లా కానీ ఆచరణలో మాత్రం మనం ఒకటి కూడా పెట్టాము. ఆచరణలో ఎందుకు పెట్టాము? మనకేంది, నాకేంది, నేనెందుకు పెట్టాలి, గవర్నమెంట్ చేయాలి, ప్రభుత్వం చేయాలి, వాళ్ళే చేయాలనే ఆలోచనతో ఉండడం వల్ల మనం ఆచరణలో ఒకటి పెట్టాం. బాగా వరదలు వస్తాయి, హైదరాబాద్లో వర్షం పడుతుంది. వర్షం పడితే ఎక్కడికక్కడ డ్రైనేజీలు జామ్ అయిపోతాయి, ఇళ్లలో నీళ్ళు వస్తాయి. చాలా కాలనీలకు వెళ్ళి చూస్తే ఏమవుతాయంటే ఆ ఉన్న ఓపెన్ డ్రైన్లో, దాదాపు ఓపెన్ డ్రైన్ ఉంటుంది, ఓపెన్ డ్రైన్లో మొత్తం కూడా మొద్దులు, దుంగలు, చెట్లు, లేకపోతే రాళ్ళు పడేసి ఉంటాయి. రాళ్ళు పడేసి ఉంటాయి కాబట్టి అక్కడ కార్పొరేటర్ని, ఎమ్మెల్యేని, ఎంపీని నానా బూతులు తిడుతుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వస్తున్నాయంటే ఏం మా పని ఇదేనా, ఎక్కడ వర్షం పడితే పోయి అక్కడ పోయి రాళ్ళు తీయాలి, లేకపోతే చెట్లకి వెళ్ళి దొంగ తీయాలంటే మీ పని కాదా, ప్రజల పని కాదా? అది మీ ఇంటి ముందర కనీసం ఒక రాయి పడితే తీసుకోలేని, పక్కకేసుకోలేని మనిషి నువ్వు ఇంకోరిని నిందించే అధికారం నీకు ఎక్కడికి వచ్చిందని చెప్పేసి ప్రశ్నించాలని చెప్పేసి నేను చాలాసార్లు అనుకుంటా. కానీ ఇది ప్రజలకు ఇష్టం ఉండదు. ఒకటే రాయికి దానికి మొడ్డు, దానికి ఆ రాయికి మిగతా చెత్తంతా ఆడికి తట్టుకొని అది ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే సాంఘిక బాధ్యత కూడా కొంచెమైనా తీసుకుంటే ప్రజలు ఆ రాయి పడ్డది దాన్ని కొంచెం తీసి పక్కకేద్దాం, ఒక పారణ చేసి తీసి పక్కకేస్తే నీళ్ళని ఫ్లో అయిపోతాయి. తద్వారా ఈ ఇళ్లకు వరకు నీళ్ళన్న ఆలోచన ఎప్పుడైతే ప్రజలకు వస్తుందో ప్రభుత్వం యొక్క భారం సగం దిగిపోతుంది. ఆలోచన సగం పరిష్కారం, సమస్య సగం పరిష్కారం అవుతుంది. ఈ